రెడ్డి గారికి హార్టీ వెల్కమ్ అండ్ తండే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అరవింద్ గారు మీవి కృతజ్ఞతలు కాదండి, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఎస్, దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది. ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసలైన ఆడియన్స్ అదిగో అక్కడున్నారు, వెనక నుంచి మొదలవుతారు, వాళ్ళు మా ఆడియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ సూపర్ స్టార్, పవర్ స్టార్ మా పల్లవి మేడం. ఓకే చైతు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా. అదేంటండి 50 రోజుల సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మిగతా 50 రోజులు మేము ఏం చేస్తాము, మీ అందరూ ఏం చేస్తాం, మేము ఏం రాస్తాం, ఏం తీస్తాం, దాన్ని బట్టి ఇదే టాక్ బయట. ఓకే ఎనీవే, ఇలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి క్యాస్ట్, ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా, ఇలాంటి వాసు గారు లాంటి ప్రొడ్యూసరు, ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి. సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్. నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు, నాకు పేరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బన్నీవాసు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఎక్కడ బన్నీవాసు? అయ్యా బన్నీవాసు అక్కడ ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే మీరు వదిలిపెట్టండి, ఆయన్ని ఇక్కడికి పంపించండి. సార్ మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు, ఆయన స్టేజ్ ఎక్కకుండా వెనకాల ఎక్కడో. హలో బన్నీవాసు గారు, మీ చెయ్యెత్తాలి. ఇక్కడ ఎక్కడున్నారు? సార్ బన్నీవాసు గారు బయట ఉన్న చాలా మంది ఆడియన్స్ని లోపల తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్, ఆ పనిలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కనపడుతున్నారు మాకు ఇక్కడికి. హలో